వింబుల్డన్ నగదు బహుమతి భారీగా పెరిగింది. ఈ ఏడాది టోర్నీ నగదు బహుమతిని 624 కోట్లుగా నిర్ణయించినట్టు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు వెల్లడించారు. గత సీజన్తో పోలిస్తే ఇది 7% ఎక్కువ. అలాగే విజేతకు 34 కోట్లు సొంతం చేసుకుంటారు. 2024తో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. ఈ టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి దక్కనుంది. తొలి రౌండ్లో నిష్క్రమించే క్రీడాకారులకు 76 లక్షల రూపాయలు దక్కనున్నాయి. వింబుల్డన్ ప్రైజ్ మనీకి పెంచేందుకు గర్విస్తున్నామని చెప్పి అసోసియేషన్ చెబుతుంది. గత ఏడాదితో పోలిస్తే 7% పెంపుదల ఉంది అని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ డైరెక్టర్ డెబోరా జెవాన్స్ చెప్పాడు. ఈ నెల 30న వింబుల్డన్ ప్రారంభం కానుంది. జూలై 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీకి చరిత్రలోనే తొలిసారిగా లైన్ జడ్జ్లకు బదులుగా ఎలక్ట్రానిక్ లైనింగ్ కాలింగ్ని అమలు చేస్తున్నారు. సో ఇది వింబుల్డన్ విశేషాలు. స్పోర్ట్స్ విశేషాలు కంటిన్యూస్గా వింటూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.